సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఈ విధంగా ప్రతిరోజు మనము దేవుని యొక్క మాటలు వినుట, మనము ధ్యానం చేసుకొనుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. ఒక్కొక్కసారి మనము వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించుటకు అంత మనకు ఇష్టం ఉండకపోవచ్చు, లేదా సమయము మనకు సహకరించకపోవచ్చు. కానీ సంఘానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యం కొరకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను మీకు బోధించుట మాత్రమే కాదు, నేను నా అంతట నేనే ఈ వాక్యము ద్వారా నేనెంతగానో బలపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడుకి మనం అప్పగించుకుందాము. ఎందుకంటే అబద్ధ బోధలు కూడా పరిశుద్ధ గ్రంథము అన్న దాని నుండియే వాళ్ళు బయలుదేరుతున్నారు. కనుక మనము ఆ ఆత్మ ఖడ్గము అయినటువంటి వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాము. మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని గుర్తించున్నట్లు, అంగీకరించున్నట్లు, సత్యములో నిలుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఒక్కొక్కసారి మనకున్నటువంటి భౌతికమైనటువంటి బుద్ధి మనల్ని మోసపరచవచ్చు. అంటే నా మీద నాకే ఎక్కువ నమ్మకం, ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు అన్నట్టుగా అక్షరార్థంగా తెలిసి ఉండవచ్చు. కానీ దేవుని రాజ్యానికి వారసులుగా మనము పిలువబడ్డాము, సిద్ధపడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 33వ కీర్తన దావీదు గారి రాసినటువంటి కీర్తన 7వ వాక్యాన్ని ఈరోజు ధ్యానం మనం చేద్దాము. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. మీరు ఈ కీర్తనలో దీనికి పైన ఉన్నటువంటి వచనము, క్రింద ఉన్నటువంటి వచనాన్ని మీరు పరిశీలిస్తే ఒక క్రమము మనకు కనపడుతుంది. పైన 6వ వచనములో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. అంటే ఇక్కడ ఆకాశములు. 7వ వచనములో సముద్ర జలములు, అగాధ జలములు. ఇది 8వ వచనంలో లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపు, లోకము, ప్రజలు. చూడండి, పైన ఆకాశము, భూమి క్రింద ఉన్నటువంటి అగాధ జలములు, మరియు భూమి మీద ఉన్నటువంటి లోకులు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా ఒక్కొక్క దాని విషయమై వ్రాయించాడు. దేవునికి వందనాలు. రెండవ విషయము చాలాసార్లు నేను గుర్తు చేస్తున్నాను. వాక్యము ఎక్కువగా ఉపమాన రీతిగా వ్రాయబడినటువంటిది, లేదా గుర్తులలో దేవుని యొక్క వాక్యము దాగి ఉన్నది, లేదా అలంకార భాషలో వ్రాయబడినటువంటి వాక్యం. అందుకని మనము వాక్యాన్ని, బైబిల్ ఇది సాహిత్య గ్రంథము, సాహిత్యమునకు ఒక భాషకు చాలా తేడా ఉన్నది. నేను మాట్లాడితే మీరు తొందరగా అర్థమవుతుంది, మీరు మాట్లాడినా నాకు అర్థమవుతుంది. కానీ వాక్యము మాట్లాడుతున్నా మనకు అంత తొందరగా అర్థం కాదు. కారణం ఏంటంటే ఇది సాహిత్య రూపంలో రాయబడినటువంటి గ్రంథము. ఎందుకు సాహిత్య రూపంలో రాయబడింది ఈ గ్రంథము అంటే, సాహిత్యములో ఎక్కువ సమాచారము చిన్న పదాలలో మనము స్టోర్ చేయొచ్చు. ఎక్కువ సమాచారం చిన్న చిన్న పదాలలో స్టోర్ చేయొచ్చు, నంబర్ 1. నంబర్ 2,
సాహిత్యములో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఎవ్వరు ఏ కాలములో చదివినా వారికి ఆ కాల సంబంధమైనటువంటి అర్థమును ఇవ్వగలిగినటువంటి శక్తి సాహిత్యానికి ఉంటుంది. ఇంకొక మాటలో, దిస్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ యూనివర్సలీ. అంటే ఇది విశ్వం, ఈ ప్రపంచం అంతటికి కూడా అన్ని కాలములలో ఇది చదవదగినటువంటిది, నేర్చుకొనదగినటువంటిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 7వ వచనంలో 33వ కీర్తన దావీదు గారు 7వ వచనంలో, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. దావీదు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో భౌతికముగా ఈ వచనానికి మనకు తెలిసిన సమాచారం మేరకు ఆయనకు ఈ అగాధ జలములు, సముద్ర జలములు అన్నటువంటి దానికి సంబంధము మనకు కనపడదు. అయితే అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తరతరములు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్నాడు. దావీదు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని తరముల వారికి బోధిస్తున్నాడు. దేని గురించి అంటే, సముద్ర జలములు, అగాధ జలములను గురించి ఆయన ఒక బోధ చేస్తున్నాడు. సముద్ర జలములు, అగాధ జలములు అన్నటువంటి విషయంలో ఒకవైపు భౌతికమైనటువంటి సముద్రాలు, నదులు, నీళ్లు, జలములు మనకు తెలుసు. చూసి ఉండవచ్చు, లేదా విని ఉండవచ్చు. అంతగా లోతైనటువంటి విషయాలు మనకు భౌతికంగా తెలియకపోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఈ సముద్రాలు యొక్క అగాధ జలములు నేను ఇంతకుముందు చెప్పినట్టు వాటికి అలంకార అర్థాలు కూడా అలంకార రూపంలో ఇవి వ్రాయబడి ఉన్నాయి. అంటే వాటికి ఇంకొక అర్థం, వాటికి ఇంకొక అర్థం కూడా వాక్యములో మనం చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అక్కడ 7వ వచనంలో ఏముంది? సముద్ర జలములను రాశిగా కూర్చువాడు, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. రాశిగా కూర్చువాడు అంటే పెద్దగా రాశి అంటారు కదా, బియ్యం లేతే ఏదన్నా ఒక గ్రెయిన్స్ పెద్దగా పొడువుగా ఎత్తుగా వాళ్ళు పోస్తారు. రాశిగా కూర్చు, ఇక్కడ సముద్ర జలములంట ఆయన రాశిగా కూర్చువాడు. ఇంకొక మాటలో ఈ యొక్క 7వ వచనములో దేవుడు సముద్ర జలాలను తన ఆధీనములో ఉంచుకొనగలడు. ఇంకొక మాటలో ఈ యొక్క సముద్రాలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకే అవి ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞ మేరకే అవి పనిచేస్తాయి. సముద్ర జలములు, అగాధ జలములు ఉపమాన రీతిగా అవి చీకటికి కూడా గుర్తుగా ఉన్నాయి. అది అపవాదికి కూడా గుర్తుగా ఉన్నట్టు మనం ఇంతకు ముందే చాలా వచనాలలో మనం చూసాము. అగాధ జలములు చూడండి, కొన్ని వచనాలు మనకు ఆదికాండంలోనే 1వ అధ్యాయము 2వ వాక్యములో, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఇప్పుడు ఈ సాహిత్యము యొక్క భాషలో ఈ జలములు అన్నదానికి అలంకార భాషలో ప్రకటన గ్రంథములో కొన్ని వచనాలను మనం గమనిస్తే 11వ అధ్యాయములో 8వ వాక్యము, 11వ అధ్యాయము 7వ వచనంలో, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము
వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఈ క్రూర మృగం ఎక్కడి నుండి వచ్చింది అంటే అగాధములో నుండి వచ్చిందంట. ఆ అగాధం ఎక్కడుంది? ఆ అగాధము, ఆ సముద్రము, ఆ జలములు ఎక్కడున్నాయంటే భౌతికముగా మనకు ఏ సముద్రము కూడా అక్కడ దాని అర్థము అది మనకు కాదు. ఈ క్రూర మృగం ఎక్కడుంటుందో దానికి అగాధ జలములు, అది ఉండే స్థలము అలంకార భాషలో అగాధ జలములతో పోల్చారు. అగాధ జలములతో పోల్చడం. ఎందుకంటే ఈ అగాధ జలములకు లేదా సముద్రాలకు మృంగివేసే గుణం ఎక్కువ. మృంగివేసే లేదా చంపేటటువంటిది దాని గుణము. సరే, ఇంకొక వచనం చూద్దామండి. 13వ అధ్యాయంలోనే 13వ అధ్యాయంలో 1వ వచనంలో, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. సముద్రంలో నుండి పైకి వచ్చుట, క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట. ఏ సముద్రము? భూమి మీద చాలా చాలా సముద్రాలు ఉన్నాయి కదా. మన దృష్టి, మన కోణము ఆ వైపు కాక, ఇది అలంకార భాషలో వ్రాయబడింది. దానికి ఒక స్థానం ఉన్నది. అది అక్షరార్థమైనటువంటి భౌతికమైనటువంటి సముద్రము కాక, అది 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 ఉండే స్థలమే సముద్రము. దానికి ఒక పేరు సముద్రము. క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట. మనం చదువుతున్నటువంటి వాక్య భాగము కీర్తనలు 33:7లో ఆయన ఈ సముద్రానికి, ఈ అగాధ జలములకు ఆయన హద్దులు నియమించాడు. కొట్లలో కూర్చువాడు, ఆ మాట మనం చూసాం కదా. 33వ వచనములో, 33వ కీర్తనలో 7వ వచనము, 33:7లో రాశిగా కూర్చువాడు. రాశిగా కూర్చువాడు అంటే తన ఆజ్ఞకు లోబడాలి, తాను చెప్పినట్టు తిరగాలి, దాన్ని చెప్పినట్టు తిరగాలి. ఇక్కడ కేవలము అపవాదిని సముద్రంతో పోల్చడం మాత్రమే కాక, తూరు, సీదోను పట్టణములను కూడా జలములతో పోల్చడం జరిగింది యెహెజ్కేలు గ్రంథంలో. ఐగుప్తును కూడా మహా అగాధ జలములతో పోల్చడం జరిగింది. శత్రు దేశాలు మీరు ఎవరైనా నేను నా మాటకు మీరు లోబడవలసినదే. అది గూఢార్థముగా మనకు 7వ వచనములో కనపడుతుంది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. ఆయన మాటకు భౌతికమైనటువంటి సృష్టి ఎలాగూ లోబడుతుంది. భౌతికమైనటువంటి సృష్టి ఎలాగూ లోబడుతుంది, అది కూడా మనం చూసాము. ఇప్పుడు ఆ అలంకార భాషలో ఉన్నటువంటి శత్రు దేశాలు, అపవాది, ఇవి కూడా దేవునికి లోబడుతున్నాయి. లోబడాలి, నేను చెప్తే మీరు లోబడాలి, మీకు హద్దులు ఉన్నాయి. అందుకని ఇంతకుముందు ఒక పాట పాడారు కదా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నే వెళ్ళినా అంటే ఎవరు వెళ్ళారు? ఇశ్రాయేలీయులు వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రం గుండా వారు వెళ్ళారు, కానీ నన్నేమి చేయవు.
నన్నేమి చేయవు అవి. ఎందుకంటే నీ మాటకు అవి లోబడును. భౌతికమైనటువంటి జలములు లోబడును. ఉపమాన రీతిగా ఉన్నటువంటి శత్రువులు, శత్రు దేశాలు కూడా లోబడును. ప్రకటన గ్రంథములో ఇంకొక వచనాన్ని 17వ అధ్యాయము 1వ వచనము. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. మహావేశ్య ఎక్కడ కూర్చుందంట? విస్తార జలముల మీద. ఆ విస్తార జలములు ఎక్కడున్నాయని మనం వెతికేది కాదు ఇప్పుడు. ఏ దేశంలో ఏ సముద్రము మీద ఉంది అది కాదు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ. ఇప్పుడు ఒక మంచి అర్థం పరిశుద్ధాత్మ దేవుడు ఇదే అధ్యాయంలో అసలు విస్తార జలములు అంటే ఏమిటి 15వ వచనంలో జవాబు. 15వ వచనంలో జవాబు రాయబడి ఉన్నది. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, జలములు ఎవరు? ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడు వారిని సూచించును. ఇప్పుడు ఇక్కడ ఒక అర్థంతో పరిశుద్ధాత్మదేవుడే మనకు బయలుపరిచారు. ఏంటయ్యా ఈ యొక్క మహావేశ కూర్చున్నటువంటి ఆ మహాప్రవాహ జలములు ఏంటివి అంటే, ప్రజలు, జన సమూహములు, అయ్యా నువ్వే మాకు రక్షకుడవు అని అపవాదితో చెప్పినటువంటి జనాలు. వీళ్లకు దేవుడు ఎవరు అంటే మహావేశ. వీళ్లకు దేవుడు ఎవరు అంటే మహాబబులోను, అపవాది, ఘట సర్పము. వాళ్ళందరూ ఈమెను ఎక్కించుకున్నారు తమ మీదికి. మీరు చెప్పినట్టే మేము వింటానండి, మీ దగ్గర మాకు చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, మమ్మల్ని మీరు చాలా సంతోష పెడుతున్నారు, మీరే మా దేవుడు, మీరే మా దేవత అని. మొత్తానికి ఈరోజు చెప్పేది ఏంటంటే, రాశిగా కూర్చువాడు, కొట్లలో కూర్చువాడు అపవాదిని కానీ శత్రు దేశాలను కానీ తన తన ఆజ్ఞకు, తన ఆజ్ఞ మేరకే అవన్నీ కూడా పని చేయాలి. మనల్ని ఏం చెయ్యవు, ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి సృష్టికర్త, నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. చూడండి 66వ కీర్తనలో 6వ వాక్యము. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 6వ వచనము. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. సముద్రమును ఎండిన భూమిగా చేసెను. సముద్రమును ఎండిన భూమిగా చేసెను. ఆయన ఆజ్ఞకు అవి లోబడును. సముద్రాలే లోబడుతున్నాయి. అపవాది కూడా దేవునికి వేరుగా ఏమీ చేయలేడు. వానిని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు. 18వ కీర్తన 15వ వచనములో, 18వ కీర్తన 15వ వచనం.
యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనపడెను, భూమి పునాదులు బయలుపడెను. నాసికారంధ్రముల ఊపిరిని వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనపడెను. ఒకవైపు దేవుడు సృష్టికర్త, రెండవది ఆ సృష్టి మీద అధికారము కలిగినటువంటి వాడు. అవి సముద్ర జలాలైనా, అవి ఆకాశ సమూహములైనా, అవి భూమి మీద ఉన్నటువంటి జనములైనా, మనం ఇంతకుముందు చూసాము. ఆయన పలుకగా ఆయన పలుకగా సృష్టి వచ్చేసింది. ఇక అంటే ఏమి దేవుణ్ణి కంట్రోల్ చేయగలుగుతాయి? ఎక్కడ దేవుణ్ణి మనము దాచి ఉంచగలుగుతాము, పరిమితం చేయగలము? ఈ మాటలు 33వ కీర్తన 7వ వచనం చదువుతుండగా, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి శక్తి మీద మనకు దాన్ని బట్టి అట్టి జ్ఞానమును బట్టి, అట్టి శక్తిని బట్టి మనం దేవుని స్తుతించు వారముగా ఉండాలి. భయపడనక్కర్లేదు. దేవుడు వాటికి ఆజ్ఞను ఇస్తే అవి రాశిగా కూర్చబడాలి. మళ్ళా ప్రవహించాలి. తన ఉద్దేశములు నెరవేరు నిమిత్తము దేవుడు ఏమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. 77వ కీర్తన 16వ వచనము. 77వ కీర్తన 16వ వచనము. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. అగాధ జలములు గజగజలాడెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. సృష్టితో పోలిస్తే, సృష్టికర్తతో పోలిస్తే సృష్టి ఏ పాటిది? సృష్టికర్తతో పోలిస్తే జనములు ఏ పాటి వారు? సృష్టికర్తతో పోలిస్తే ఇక ఆకాశంలో ఉన్నటువంటి ఆ ఆ సమూహములు, సూర్యచంద్ర నక్షత్రములు, దూతలు, వాళ్ళు ఏ పాటి వారు? దేవుడు ఉన్నాడు. దేవుడు సజీవుడు. అట్టి దేవుణ్ణి మనము కలిగి ఉండుట ఎంత భాగ్యము! ఇంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే, ఇంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉంటే, అన్నిటినీ తన ఆజ్ఞకు లోబడాలి. అన్నీ కూడా తన ఆజ్ఞకు లోబడుతున్నాయి. అది రుజువు చేయబడింది. వాక్యంలో రుజువు చేయబడింది. మన జీవితంలో కూడా రుజువు చేయబడింది. మనం గుర్తించే కనులు మాత్రమే మనకు కావాలి. నేను ఎట్లా కాపాడబడుతున్నాను? మన మనోనేత్రాలు తెరవబడితే దేవుడు నా చుట్టూ ఉన్నటువంటి వాటికి ఆజ్ఞ ఇస్తూనే ఉన్నాడు. తన దూతలకు ఆజ్ఞాపించి, పోయి నా కుమార్తె, నా కుమారుని కాళ్ళకు రాళ్ళు తగలకుండా మీరు కాపాడాలి, ఎత్తి పట్టుకోండి అంటాడు. దూతలకు ఆజ్ఞనిస్తాడండి. ఎప్పుడు మీరెళ్ళి ఈమె కాపాడండి, ఆయనను కాపాడండి. ఎన్ని సాక్ష్యాలు! త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు, దేవుని స్వరము కనుక దేవుని శక్తి అద్భుతమైనటువంటి శక్తి, సృష్టి మీద అధికారం కలిగినటువంటి శక్తి. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. మనము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా నా దేవుడు ఉన్నాడు, నాకు రక్షకుడు ఉన్నాడు. ఆయనకు మించినటువంటి శక్తి లేదు.
అది మనిషి అయినా అపవాదైనా దేవుని మాటకు లోబడవలసినదే. దేవుని మాటకు లోబడవలసినదే. అపవాదిని జయించినటువంటి యేసుక్రీస్తు, శోధనలను జయించినటువంటి యేసుక్రీస్తు మంచి వాగ్దానం చేస్తున్నాడు. అది చెప్పి నేను ముగిస్తున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనంలో ఇది చాలా నన్ను బలపరిచినటువంటి వాక్యము. 17వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందెను. తాను యేసుక్రీస్తు శోధించబడ్డాడు. మనలాగా శోధించబడితే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఆయనకు అదే జరిగింది. మనకు కూడా అదే జరుగుతుందని కూడా చెప్పిండు. మీకు శోధనలు రావు అని చెప్పలేదు. మీకు శ్రమలు రావు అని కూడా చెప్పలేదు. కానీ దీంట్లో ఒక మంచి వాగ్దానం కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభా, నాకు ఈ శోధన తట్టుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నం చేసినా దీంట్లో పడిపోతున్నాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు మీద వేయడమే. నువ్వు చెప్పినవు యేసయ్య, నాకు సహాయం చేస్తానని నువ్వే చెప్పావు. శోధింపబడు వారికి నేను సహాయం చేస్తానని చెప్పావు. నువ్వే నాకు సహాయం చేయాలి. నా చేత కావడం లేదు. పడిపోతున్నాను, శోధనలకు లోనవుతున్నాను. నువ్వు సహాయం చేయాలి 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 అని మన మనసు ప్రార్థనలోనికి వచ్చేస్తే, మన మనసు ప్రార్థన రూపంలోనికి వచ్చేస్తే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏముందని చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని నాయన నాలో మాలో ఫలింప చేయమని యేసు శక్తి కలిగినటువంటి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.